బ్రో డాకు మహారాజ్ అయితే అన్డౌటెడ్లీ చెప్తున్నాను, ఇది ఒక సినిమాటిక్ బ్రిలియన్స్ అని నేను చెప్తాను. సో బాగుంది, నాకైతే నిజంగా బాగా నచ్చింది అని చెప్తాను. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారి మూవీస్ అంటే మనము లైక్ సమరసింహారెడ్డి కావచ్చు, లేకపోతే నరసింహనాయుడు, సింహ, లెజెండ్, అఖండ, ఇవన్నీ మనము ఎలా లిస్ట్ 1లో మనం చేరుస్తామో డాకు మహారాజ్ను కూడా మనం చేర్చేయచ్చు అనమాట ఈ లిస్ట్లో. సో డెఫినెట్లీ అంత బాగుంది మూవీ. అంటే ఇప్పుడు ఒకటి స్టోరీ లైన్ వచ్చేసి ఏమి అంత సూపర్ కొత్త స్టోరీ లైన్ అని చెప్పడం లేదు, అంటే మంచి స్టోరీ లైన్, వాటర్ ఇష్యూ తీసుకున్నారు కానీ ఎగ్జిక్యూట్ చేసిన విధానం అయితే నిజంగా చాలా బాగుంటుంది అనమాట. సో గూస్ బంప్స్ వస్తుంది అందరికీ వచ్చేసి. సో ఎగ్జిక్యూట్ చేసిన విధానం, బాలకృష్ణ గారి డైలాగ్ డెలివరీ కావచ్చు, ఇంటెన్స్ యాక్షన్ కావచ్చు, పవర్ ప్యాక్ డైలాగ్స్ కావచ్చు, సో అంతా బాగుంటుంది. ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఫ్యాన్స్ కోసము, సెకండ్ హాఫ్ ఫ్యాన్స్ ప్లస్ ఫ్యామిలీ కోసము. సో ఫ్యాన్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఇద్దరు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మూవీ. కొంచెం ఉంది బ్రో, కొంచెం అయితే ఉంది. ఎందుకంటే ఆ విక్రమార్కుల చంబల్ ఎట్లా చూపించినాడో దీంట్లో కూడా నార్త్ ఇండియాలో ప్లేసెస్ చూపించడము, కొంచెం విలనిజము, అదే చెప్తున్నాను కదా. స్టోరీ లైన్ అంత కొత్తది నేను చెప్పడం లేదు కానీ ఎగ్జిక్యూట్ చేసిన విధానము, ఎలివేషన్స్ ఇచ్చిన విధానము నిజంగా బాగుందన్నమాట. నేను చెప్పాల్సిన పనే లేదు, ఇరగదీస్తారనమాట తమన్ వచ్చేసి అన్డౌటెడ్లీ. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది, ముఖ్యంగా బాలకృష్ణ గారు ఎలివేట్ చేసేటప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట బీజిఎం. దీంట్లో డిఫరెన్స్ స్టార్టింగ్ నుంచి డిఫరెన్స్ కనబడుతుంది. అంటే మీరు ఎన్నో మాస్ సినిమాలు చూస్తారు, ఇది కూడా మాస్ సినిమానే, కానీ ఎగ్జిక్యూట్ చేసిన విధానం మీరు ఒకసారి థియేటర్కి ఎంటర్ అయితే మనకు ఫస్ట్ హాఫ్లో ప్రతి 10 నిమిషాలకి ఒక గూస్ బంప్ వస్తుంది అనమాట. అంటే ఆ డైలాగ్ కావచ్చు, లేకపోతే ఆ సినిమాటోగ్రఫీ కావచ్చు, ఆ ఎలివేషన్ కావచ్చు, బీజిఎం కావచ్చు. సెకండ్ హాఫ్ అంతా ఫ్యామిలీ డ్రామాగా ఉంటుంది. ఓవరాల్గా ఇప్పుడు మూవీ చూసి మనకు బయటకు వచ్చేసరికి మన టికెట్ వర్త్ కదా, బ్లాక్ బస్టర్ అనే ఫీల్ మనకు వస్తుంది. ఇప్పటి వరకు అయితే ఇదే, మళ్ళీ ఇంకా మనం ఎల్లుండి మాట్లాడుకుంటాం సంక్రాంతి. చాలా అది నాకు యానిమల్ లాగానే అనిపించింది ఆనెస్ట్లీ. దిస్ మూవీ వుడ్ బి ద తెలుగు వర్జన్ ఆఫ్ యానిమల్. లైక్ చాలా బాగుంటుంది, కానీ లైక్ దేర్ లైక్ కెమిస్ట్రీ, ఫైట్ వైజ్ అండ్ ఎవ్రీథింగ్ వైజ్ వాజ్ ఆల్సో గ్రేట్. నాకు ఫస్ట్ హాఫ్ మోర్ లాగ్ అనిపించింది అండ్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ అప్పుడే స్టోరీ మొదలైంది కదా, లైక్ ద బ్యాక్ స్టోరీ అండ్ ఎవ్రీథింగ్ దే స్టార్టెడ్ టాకింగ్ అబౌట్. సో సిగ్నేచర్ డైలాగ్స్ ఎన్ని ఉన్నాయి? నాకు ఒకటే గుర్తుంది, మూవీ మొత్తం సిగ్నేచర్ డైలాగ్స్. ఆనెస్ట్లీ మూవీ మొత్తం హీ వాజ్ హిట్టింగ్ డైలాగ్స్. మై ఫేవరెట్ డైలాగ్ ఇస్, నేను మాస్టర్స్ లో మర్డర్స్ చేశాను. హైలైట్స్ అంటే, సో there's 3 brothers అన్నమాట that are the main villains and he is like killing everyone in different ways. ఎవ్రీ టైం చంపినప్పుడు ఒకలాగా డిఫరెంట్ గా ఉంటుంది. దోస్ వర్ మై ఫేవరెట్ సీన్స్. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? లేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను తన కూతురు అనుకున్నా, బాలయ్య కూతురు అనుకున్నా. సో లైక్ ఆ ట్విస్ట్ ఏమో డిఫరెంట్ గా ఉంటుంది, అందుకే నేను ఏం చెప్పలేదు. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? ఓవరాల్ ఇస్ లైక్, if for the movie itself I'd give like a 6 on 10. Kani like the acting, the BGM, dialogues, all of that is like a lot better. Like a movie? Huh? Hit outundi. Balaya, Bobby Deol obviously hit outundi. Jai Balaya. డాకు మహారాజ్ సూపర్ మూవీ ఉంది అన్న, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ప్రతి ఒక్కరు చూడాలి. సాంగ్స్ కానీ ఎలివేషన్స్ కానీ ప్రతి ఒక్కటి బాగుంది. ప్రతి ఒక్క డైలాగ్ యూనిక్ ఉన్నది. బాలయ్య బాబు ఎక్కడ కాపీ కొట్టాడు అసలు. సాంగ్స్ అయితే దబిడి ఒకటే బాగుంది, ఇంకేమి నచ్చలేదు. ఇంకేమి ఏం సాంగ్స్ ఉన్నాయో కూడా తెలియదు. మూవీ అయిపోతూ ఉంటుంది అట్లా అంతే. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. గేమ్ చేంజర్ కంటే బెటర్ అనిపించింది నాకైతే. ఓవరాల్ 5కి 5 ఇస్తాను నేనైతే. 5కి 5. ఇంకా సంక్రాంతి రిలీజ్ అయ్యాక చూడాలి. ఇక సంక్రాంతి సంబరాలు ఉంది కదా మన వెంకిది, అది రిలీజ్ అయ్యాక చూడాలి. ఇక విన్నర్ ఎవరంటే బాలయ్య. జై బాలయ్య, జై జై బాలయ్య అన్న. స్టోరీ అయితే ఎక్సలెంట్ ఉంది, చూసేవాడి విధానం బట్టి ఉంటుంది. నాకైతే బ్లాక్ బాస్టర్. మిగతా వాడికి ఏమైందో నాకైతే తెలియదు. సినిమా అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం పాప గురించి నడిచింది భయ, సెకండ్ హాఫ్ మొత్తం వాటర్ డ్యామ్ గురించి నడిచింది. సీతారాం క్యారెక్టర్, మన డాకు మహారాజ్ క్యారెక్టర్ అయితే బాలయ్య ఎక్సలెంట్ చేశాడు. మనందరం అనుకుంటాం డబుల్ యాక్షన్, కానీ డబుల్ యాక్షన్ కాదు, సింగిల్ యాక్షనే. మన దబడి బేబీ సాంగ్ అంటున్నారుగా మీరు, సాంగ్ బాగుంది. అది మీరు తప్పుగా చూస్తే తప్పు, రైట్గా చూస్తే రైట్ భయ. మిగతా క్యారెక్టర్ అయితే ఎక్సలెంట్ ఉండే. మ్యూజిక్ కానీ ఇక్కడ సౌండ్ ఇవ్వట్లేదా, తమన్ గారు సౌండ్ ఇవ్వలేదా నాకైతే తెలియట్లేదు భయ. కానీ థియేటర్ వాళ్ళకి చెప్పాలి సౌండ్ ఇవ్వమని. మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ ఉంది. తమన్ గారు ఇలాంటి మ్యూజిక్ ఎంతో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బాబీ గారు ఇలాంటి మెసేజ్లు ఎన్నో ఇవ్వాలని కోరుకుంటున్నా. బాబీ డోల్ గారు అయితే అమ్మ ముగ్గురు చూపెట్టాడు విలనేజ్లో అయితే. మిగతా ఇద్దరు ఇంకా విలన్లు ఉన్నాయి కానీ వాళ్ళని అంత ఏం కనిపించలేదు భయ. మిగతా క్యారెక్టర్లు అయితే ఎక్సలెంట్ ఉంది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఎక్సలెంట్ ఉంది. మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తం పాప గురించి నడిచింది, సెకండ్ హాఫ్ వాటర్ డ్యామ్ గురించి నడిచింది భయ. డైలాగ్స్ అయితే ఎక్సలెంట్ ఉంది భయ.
వార్నింగ్ సచ్చేవాడు కాదురా చంపేవాడు ఇవ్వాలి అనే డైలాగ్స్ గోర్లు తీసిన ఎక్సలెంట్ ఉంది భయ. సినిమా అయితే ఎక్సలెంట్. బ్లాక్ బస్టర్ సంక్రాంతి విన్నర్ ఎవరంటే బాలయ్య. జై బాలయ్య, జై జై బాలయ్య. బోరింగ్ అయితే ఏం లేదు భయ. రేటింగ్ ఏది లేదు. సినిమా బ్లాక్ బస్టర్ అన్న తర్వాత బ్లాక్ బస్టర్, అటర్ ఫ్లాప్ అన్న తర్వాత అటర్ ఫ్లాప్, అంతే. ఓకే, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ప్రతి సీన్ లేపారు అసలు. మనకి తమిళ్లో జైలరు విక్రమ్ ఏ రేంజ్ లో ఉంటుందో ఫస్ట్ హాఫ్ దానికి మించి ఫస్ట్ హాఫ్ ఉంది. అదే మూమెంట్ మన సెకండ్ హాఫ్ లో కూడా ఉంటే ఇంకా బాగుంటది. ఒక డాకు మహారాజ్ ట్రాన్స్ఫర్మేషన్ సీన్, ఇంకొక సీన్, ఆ రెండు కాకుండా ఎక్కడ కూడా సెకండ్ హాఫ్ అంత ఎంగేజింగ్ అనిపించలేదు. ఆ డాకు మహారాజ్ ట్రాన్స్ఫర్మేషన్ సీన్ అయితే ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. బీజిఎం కూడా తమను అసలు గేమ్ చేంజర్ డ్యూటీ చేయకపోయినా సరే ఈ మూవీకి బాగా డ్యూటీ చేశాడు. అండ్ క్లైమాక్స్ కూడా అంత ఇంప్రెసివ్ గా అనిపించలేదు. స్టోరీ కంప్లీట్ గా ప్రిడిక్టబుల్ ఉంది, కంప్లీట్ గా ఫ్లాట్ ఉంది. ఈజీగా ఎవరైనా గెస్ చేసుకోవచ్చు. ఓన్లీ మేకింగ్ ఒకటి కొత్తగా ఉంది, బాగా ట్రై చేశారు. స్టోరీ అన్నిటి కలిపి కొట్టడం ఉంది. ఎక్సెప్ట్ ఒక హీరోయిన్ ఒక్కటి కాకుండా మిగతా అన్ని కూడా ఇది ఆల్రెడీ బాలయ్య మూవీలు మనం చూసామే, ఇది చాలాసార్లు చూసామన్న ఇది ఇంప్రెషన్ వస్తుంది. కాకపోతే ఆ ట్విస్ట్ ఒకటి కొంచెం ఓకే కొత్తగా ట్రై చేశారు అనిపించింది. ఇంటర్వెల్ సీన్ కాదు, డ్రాగు ట్రాన్స్ఫర్మేషన్ సీన్ ముందు ఒక సీన్ ఉంటుంది, దాని వరకు అది చాలా బాగుంది. అదొకటి, డ్రాగు ట్రాన్స్ఫర్మేషన్ సీన్ ఒకటి. సెకండ్ హాఫ్ మొత్తానికి ఈ రెండు సీన్స్ నిలబెట్టాయి. ఫస్ట్ హాఫ్ అసలు కంప్లీట్ గా ఎక్స్ట్రాడినరీ. అసలు ఫస్ట్ హాఫ్ లో మనం నెగిటివ్ చెప్పుకోవడానికి ఏ పాయింట్ కూడా ఉండదు, ఆ లెవెల్ ఉంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ మొత్తం కంప్లీట్ కొంచెం డ్రాగ్ చేసినట్టు ఫీల్ వచ్చింది. ఇది కంపల్సరీగా హిట్. మనకి ఏదైతే జైలరు విక్రమ్ లో కూడా చైల్డ్ సెంటిమెంట్ ఎలా వర్క్ పెట్టారో ఇక్కడ కూడా అలానే పెట్టి హిట్ కొట్టేశారు. ఫైట్స్ ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. బాలయ్యని ఇంత ముందు కంపేర్ చేసుకుంటే ఈ బాలబాబు ఈ మూవీలో చాలా స్టైలిష్ గా కనిపించాడు. యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఇదైనా సరే, లేదంటే ఫారెస్ట్ సీన్ అయినా సరే చాలా బాగా వచ్చింది. గేమ్ చేంజర్ కానీ బాగుందంటే బాగుందనే చెప్పుకోవాలన్న. ఎందుకంటే కంప్లీట్ గా ప్రెడిక్టబుల్ స్టోరీ అయినా సరే కొత్తగా తీశారు, మంచిగా ట్రై చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ అయినా సరే అన్ని బాగా వచ్చాయి. 100% పండగ సీజన్ లో మినిమం గ్యారంటీ సినిమా కూడా ఆడేస్తుంది కాబట్టి ఇది మినిమం కంటే అబవ్ ఉంది కాబట్టి ఈజీగా ఆడే ఛాన్స్ ఎక్కువ వరకు ఉంది. అది 100% ఫేక్ అన్న, అది అందరికి తెలిసిందే, అందులో చెప్పుకోవడానికి ఏం లేదు. 3 వరకు రేటింగ్ వచ్చాయి. సినిమా చాలా బాగుంది, సంక్రాంతి హిట్. ఇంకా ఇప్పుడు బాలకృష్ణ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందని అడిగే స్టేజ్లో లేడు ఆయన. ఓకే, సీనియర్ మోస్ట్ యాక్టర్. యాక్టింగ్లో లేకపోతే మాత్రం ఇంకా ఈ స్టేజ్ దాకా రాడు. సో బాలకృష్ణని పక్కన పెట్టేస్తే సినిమా చాలా బాగుంది. సాంగ్స్ అయితే వేస్ట్ భయ్యా, బాలకృష్ణ సినిమాకి సాంగ్స్ అనేవి వేస్ట్. ఓకే, పాపతో ఉండే సాంగ్ అయితే బాగానే ఉంది కానీ ఎమోషనల్గా. స్టోరీ బాగుంది, టేకింగ్ అయితే చాలా బాగుంది. 5 I can give 3.5. బాలకృష్ణ సూపర్, తమన్ మ్యూజిక్ సూపర్, సెంటిమెంట్ సూపర్, ఇంటర్వెల్ సీన్ హైలైట్, సాంగ్ బాగుంది. ఓవరాల్ 4 రేటింగ్. సాంగ్ బాగుంది, ఏం సాంగ్ లో ఏం అవుట్గా ఏం ఉండదు. సూపర్ బాలకృష్ణ ఫైట్ బాగుంది, చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్, ఇంటర్వెల్ క్లైమాక్స్ ఫీల్ వచ్చేస్తుంది. బాగుంది. 4 రేటింగ్. బాలకృష్ణ సంక్రాంతి విన్నర్. అన్నా మా అన్న మీద ట్రోల్స్ జరుగుతున్నాయి, మా అన్నని కాపాడండి, నాకు ఫోన్స్ వస్తున్నాయి, నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అన్నా అన్నా ఏమేం చెప్పు. చూసిన తర్వాత ఏమైంది? నాకు కింద మీద సినిమా గుర్రం మీద ఎక్కి సింహం తోన్నట్టే ఉందన్న. ఇప్పటికీ 30 సంవత్సరాలుగా బాలకృష్ణ ప్రతి సంక్రాంతిలో బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ స్టార్, బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ స్టార్, బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ స్టార్, బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ స్టార్, బ్లాక్ బస్టర్ కాదన్నా. బాలకృష్ణ ఇంకో మీడియా ముఖంగా చెప్తున్నా, ఒక్కటే మాట, ఇప్పటి వరకు బాలయ్య బాబు 1000 కోట్లు కొట్టలేదు. ఇప్పుడు కొడతాడు. 1000 కాదు, 1000 కాదు, నేను చెప్తా, నేను చెప్పా 50,000 కోట్లే కాదు, 1,00,000 కోట్లు కూడా బాలకృష్ణ కొడతాడు. 1,00,000 కాదు, 1,50,000 కోట్లు తెలుసా? కలెక్షన్స్ వచ్చిన తర్వాత మిగతా కలెక్షన్స్ అని అందిస్తాడు. నేను పుట్టిందే బాలకృష్ణ సినిమా థియేటర్ లో పుట్టా. ఎప్పుడు? అది ఏ సినిమా చెప్తా, ఏ హాస్పిటల్ పుట్టినా, అది ఏ
హాస్పిటల్ కాదు, థియేటర్ లో నేను చెప్తానా చెప్పు. నరసింహనాయుడు సినిమా థియేటర్ లో పుట్టినా. అప్పటి నుంచి నన్ను అందరూ జై బాలయ్య అంటారు, నన్ను జూనియర్ బాలయ్య అంటారు. కొంతమంది నన్ను బాలు అంటారు, కొంతమంది బాలకృష్ణ అంటారు, కొంతమంది నన్ను మ్యాన్షన్ హౌస్ గా అంటారు. ఎంత అదృష్టం తప్పే అంటండి. ఏం లేదు, తప్పు తప్పు కాదు. ఈ సినిమా డాకు మారా చూసిన తర్వాత మ్యాన్షన్ హౌస్ తాగా, జీవితంలో ఫస్ట్ టైం మందు తాగా. తప్పు కాదు. పైగా ప్రతి ఒక్కరు మ్యాన్షన్ హౌస్ తాగే సినిమా చూడాలి. ఒకవేళ ఎవరైనా డ్రింక్ చేయని వాళ్ళు ఉంటే సినిమాకి రండి, ఖచ్చితంగా మీరు కూడా తాగతారంతే. ఈ సంక్రాంతికి అందరూ తాగాలి, ఓగాలి, తోగాలి, లాగాలి, అందరూ ఎంజాయ్ చేసేది కాకుండా మీరు స్వర్గంలో తేలాలి. అందరూ చెప్పేసారు. సినిమా మామూలుగా లేదన్న సినిమా అయితే అదిరిపోయిందని, అదిరిపోతుంది అనుకున్నా కానీ దద్దరిల్లిపోయిందన్న సినిమా అయితే మామూలుగా దద్దరిల్లిపోయేది. మెయిన్ దద్దరిల్లిపోవడానికి మెయిన్ ఏంటంటే సినిమాకి బాబీ డైరెక్షన్ అన్న. అసలు ఎలివేషన్స్ మామూలుగా వెళ్ళలేదు బాబీకి. సలార్, కేజీఎఫ్, బాబుని ఎలివేషన్స్ ఇచ్చి పడేశాడన్న. ఇప్పటివరకు బాలయ్య బాబు అంటే మనకు బోయపాటి గుర్తొచ్చాడు అన్న, కానీ ఈ రోజు నుంచి బాలయ్య బాబు అంటే బోయపాటి కాదన్న వచ్చేది, గుర్తొచ్చేది బాబీ గుర్తొచ్చాడు. ఆ విధమైన ఎలివేషన్స్ ఇచ్చి పడేశాడు. బాలయ్య పర్ఫార్మెన్స్ అయితే అసలు ఊహకంద రేంజ్ లో ఉందన్న. బాలయ్య బాబు చాలా వేరియేషన్స్ క్యారెక్టర్ ఉన్నాయన్న. ఒక క్రిమినల్ క్యారెక్టర్ ఉంది, ఒక ఫాదర్ క్యారెక్టర్ రోల్ గా చేశాడన్న. అండ్ ఒక డాక్ మహారాజ్ గా, ఒక సివిల్ ఇంజనీర్ గా చేసిన క్యారెక్టర్ అయితే సినిమాకి మెయిన్ హైలైట్ అన్న. డాక్ మహారాజ్ గా చేసిన క్యారెక్టర్ అయితే అసలు ఒక కేజీఎఫ్, ఒక సలార్, ఒక బాహుబలి గుర్తొచ్చే విధంగా క్యారెక్టర్ ఎలివేషన్స్ ఇచ్చాడన్న సినిమాలో అయితే. నేనా బాలయ్య బాబు కాదు, డాకు మహారాజు. చెడ్డవాళ్ళకి డాకు కానీ మంచి వాళ్ళకి మహారాజు, కానీ బాక్స్ ఆఫీస్ గా మహారాజు, బాక్స్ ఆఫీస్ బ్లాస్టర్ అయిపోయే విధంగా మహారాజు నేను. కింగ్ ఆఫ్ అంటే ఇప్పటి వరకు తన తిరగాలని తనే తిరగరాసుకునే సినిమాలో చాలా కాలం అయింది. నరసింహారెడ్డి లాంటి ఎలివేషన్స్ చూడాలనుకుంటారా? దానికి మించిపోయి ఎలివేషన్స్ ఇచ్చి పడేశాడు మన బాబీ. ఇది ప్లాస్టిక్ కాదు, రియల్ది. సినిమాలో కొడతాడన్న. సినిమాలో గొడ్డలతో ఒకసారి కొడితే ఆ వైలెన్స్ కి అయితే మన హార్ట్ బీట్ అసలు ఉంటానే పోతుంది అనేది తెలియనంత హార్ట్ బీట్ తెప్పించాడన్న. బాలయ్య యాక్షనా అసలు అఖండాలో చూసిన మీరు ట్రైలర్ మాత్రమే, ఇందులో అసలైన బాలయ్య బాబుని చూపించాడు. అఖండాలో మీరు బోయపాటి ఎలివేషన్స్ చూసింటారు, కానీ ఇక్కడ కేజీఎఫ్ ఎలివేషన్స్ తెలుసా? ఎలివేషన్స్ కా బాబు. అలాంటి ఎలివేషన్స్ గాడిక మాస్క్ పడితే ఎలా ఉంటుందో తెలుసా? బాక్స్ ఆఫీస్ మీకు రేంజ్ లో తునక అయిపోతుంది. తునక కాదు, మస్త్ అయిపోతుంది బాక్స్ ఆఫీస్ అయితే. సినిమా ఓవరాల్ గా ఎన్ని స్టార్స్? 5 ఎన్ని స్టార్స్? నాకు కొంచెం సినిమాలో మొత్తానికి ఒకటే మైనస్ పాయింట్. ఫస్ట్ హాఫ్లో కొంచెం రొటీన్గా అనిపిస్తుంది. కానీ ఆ ఎలివేషన్స్, ఆ బీజిఎం అనేది, ఆ రొటీన్ అనేది మైనస్ని ప్లస్ చేస్తుంది. అండ్ సెకండ్ హాఫ్లో ఎలివేషన్స్ చాలా బ్రహ్మాండంగా ఇచ్చాడు. అండ్ ఆ ఎలివేషన్స్ దగ్గర వచ్చే వైలెన్స్ అన్న, అసలు వైలెన్స్కి ఏదైనా ఒక బార్డర్ ఉండాలన్న. ఆ వైలెన్స్ బార్డర్ క్రాస్ చేసి వెళ్ళిపోయిందన్న. ఎందుకు అలా చెప్తున్నా? అదేంటంటే అవి మనం చూడడం కష్టం అవుతుంది. ప్రీవియస్ ఫిలింలో మీరు చూసిన బాలయ్య బాబు ఏది ఒక శాంపుల్ మాత్రమే. మీరు వీరసింహారెడ్డి చూశారు, భగవంత్ కేసరి చూశారు. అందులో మీరు చూసిన బాలయ్య బాబు యాక్టింగ్ కేవలం ఒక యాంగిల్లోనే చూశారు. ఇందులో 10 యాంగిల్. అంటే సమరసింహారెడ్డి ఒక ఫైట్లో సమరసింహారెడ్డి గుర్తొస్తాడు, ఇంకో ఫైట్లో నరసింహారెడ్డి గుర్తొస్తాడు, ఇంకో ఫైట్లో ఏమో సలార్లో ఉన్న మన ప్రభాస్ డార్లింగ్ గుర్తొస్తాడు, ఇంకో ఫైల్లో కేజీఎఫ్ ఎస్ గుర్తొస్తాడు, ఇంకో ఫైల్లో ఏమో మగధీరలో ఉన్న రామ్ చరణ్ గుర్తొస్తాడు, గుర్రం మీద వచ్చి సారీ చేసి ఫైట్ చేస్తుంటే మగధీర గుర్తొస్తాడు, ఇంకొకసారి ఏమో బాహుబలి గుర్తొస్తాడు, ఇంకో ఫైట్. సినిమాకి ఎన్ని స్టార్లు? ఓవరాల్ గా సినిమాకి 4/5 ఇచ్చే పర్ఫెక్ట్ సంక్రాంతి మాస్ బ్లాక్ బస్టర్ అన్న సినిమా మామూలుగా లేదు. ఊహకంద రేంజ్ లో దద్దరిల్లిపోయింది సినిమా అయితే. సూపర్ ఉంది, బాగుంది, చాలా బాగుంది, పక్కా చూడాలి అందరూ. బాగుంది సినిమా, చాలా బాగుంది అన్న. బాలకృష్ణన్ పేరు పెట్టే మగాడి ఊళ్ళో ఉన్నాడని ప్రపంచంలో. ఇంటికి రామారావు బాలకృష్ణ
సినిమా మాత్రం బాగుందన్న. తమ్మన్ మాత్రం కొట్టిండన్న. మ్యూజిక్ ఘోరం అంటే ఘోరం ఉందన్న. చెప్తున్నా అసలు తగ్గేదేలే మూవీకి. అన్న సాంగ్స్ బాగానే ఉన్నాయి అన్న. ఓకే డైలాగ్స్ మంచిగా ఉంది. సినిమా మాత్రం సూపర్ అన్న. మాత్రం సూపర్ హిట్ ఉంది అన్న. బాలకృష్ణ యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంది. బాబీ డైల్ యాక్టింగ్ ఇది బాగుంది. మ్యూజిక్ ఇది బాగుంది. డైరెక్టర్ తో ఇలాంటి ఎక్స్పెక్టేషన్ చేయలే. సూపర్ హిట్ మూవీ. చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. సినిమా మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ. స్టోరీ లైన్ అప్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని బాగున్నాయి. బాలకృష్ణతో ఇలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. కానీ సూపర్ ఉంది. నెక్స్ట్ లెవెల్ బాలకృష్ణ చూస్తారు ఈ సినిమాలో. సూపర్ అన్న. బ్లాక్ బస్టర్ సూపర్ అన్న. సినిమా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిపోయింది. బాలయ్య సెకండ్ ఇన్నింగ్స్ సూపర్ ఉంది సినిమా. బ్లాక్ బస్టర్ బొమ్మ సూపర్ సూపర్ బాగుంది. బాగుంది బాగుంది. సూపర్ ఉంది. మస్తు ఉంది. బాగుంది. కొత్తగా ఉంది. అన్ని సినిమాల కంటే సినిమా బెటర్. బెటర్ సినిమా వస్తే ఫ్యాన్స్ పడిపోవాలి. జై బాలయ్య. పాడేషన్ బ్రో బాలయ్య. జై బాలయ్య అంటున్నా. గుర్రపాడు గుద్దరా సూపర్ సూపర్. జై బాలయ్య. జై బాలయ్య సూపర్. జై బాలయ్య. జై బాలయ్య. చాలా బాగుంది. అన్ని విధాలుగా ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఉంది. సినిమా చూసినప్పుడు ప్రతి ఒక్కరు ఏడ్చుకుంటా బయటకు వస్తారు. సెంటిమెంట్ సూపర్. జై బాలయ్య. జై సంక్రాంతి. జై బాలయ్య. జై బాలయ్య. సినిమా సూపర్. సంక్రాంతిని మొనగాడు బాలయ్యని ఈ ఎవ్వరు లేరు. సినిమా చాలా బాగుంది. బాబీ చాలా బాగా తీసాడు. అది సినిమా ఏం సినిమా అది. జై బాలయ్య. గుండెలు కొలగొడుతుంది తమన్నా. బిఎస్ ఆవడి తమన్నా. సూపర్ సూపర్ అన్న. మూవీ సూపర్. రికార్డ్ బ్రేకింగ్ సార్. బెంగళూరు నుంచి వచ్చాము. అల్టిమేట్ గా ఉంది సార్. బెంగళూరు నుంచి సంబంధించి ఇది 50,000 కోట్లు పక్కా. 50,000 కోట్లు. జై బాలయ్య. సయం సూపర్. సినిమా మాత్రం సూపర్ అన్న. అసలు ఇంటర్వెల్ తర్వాత మాత్రం అసలు పిచ్చి ర్యాంప్ మొత్తం. అసలు ప్రతి సీన్ కి ఒక ఎలివేషన్ మొత్తం. బాలయ్యబాబు రాగానే అంతే. ఇక కొన్ని ప్లేస్లో అయితే క్లాప్స్ కొట్టినా. అంత మెసేజ్ కూడా బాగుంది. సూపర్ సూపర్ అన్న. సూపర్ సూపర్. సాంగ్ సూపర్. డైలాగ్ మొత్తం చిన్న పిల్లలు పెద్దోళ్ళు అందరూ చూడాలి. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉందన్న. ప్రతి సీన్ గూస్ బంప్స్. ఫస్ట్ హాఫ్ సాంగ్స్ సూపర్ గా ఉన్నాయన్న. ఎస్పెషల్లీ చిన్న పాప సాంగ్ ఉంది. సెంటిమెంట్ అయితే సూపర్ గా ఉంది. హైలైట్ గా ఉంది. అండ్ డాక్కు క్యారెక్టర్ అయితే రిమెంబరింగ్ డెఫినెట్లీ. జై బాలయ్య. సూపర్ ఉంది సినిమా. సూపర్ సూపర్. జై బాల్ బ్రో. ఎక్సలెంట్. మార్వెలస్. అవుట్ స్టాండింగ్. చాలా బాగుంది. అందరూ కలవాలి ఆ సినిమాకి. అందరూ వెళ్ళాలి. ఫ్యామిలీ సంక్రాంతి బ్లాక్ బస్టర్. సంక్రాంతికి విన్నర్ ఈయననే. అది బ్లాక్ బస్టర్. ట్రిపుల్ బ్లాక్ బస్టర్. పిల్లలంతా రాసి పెట్టుకో. ఏ పండుగ వచ్చినా బాలకి సినిమా వచ్చినా విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ విన్నర్ అంతే ఇచ్చి అప్పుడు సినిమా బొబ్బిలి సింహం బొబ్బిలి పులి ఎలా ఉందో ఇప్పుడు నానాజీ వై డాకు మహారాజ్ అంటే సినిమాలో ప్రతి సినిమా సెకండ్ హాఫ్ గానీ సినిమా చాలా అద్భుతంగా తీశారు. డైరెక్టర్ గారు మాత్రం క్లారిటీ ఇచ్చేసారు. సినిమాలో ప్రతి ఒక్క సన్నివేశం కానీ సెంటిమెంట్ ఉన్నది. చిన్న పాపది అసలు కన్నీళ్ళు వస్తున్నాయి పాప. అలాంటి డైరెక్టర్ సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉన్నది. ఇన్వేషన్ సాంగ్స్ 2-3 సాంగ్స్ ఉన్నాయి బాగున్నాయి. కానీ ఒక్క నీరు కోసము సినిమాని చాలా హైలైట్ గా ఇస్తారు. నీరు బొట్ట కోసము ప్రజల కోసము ఆయన కలెక్టర్ గా ఉండి ఆయన బాలయ్య బాబుకి అన్నయ్యగా మారిపోతావు. చెల్లెలకి జై బాలయ్య. జై జై కేసీపీ అమ్మ నా సినిమా కాదు వేరే వేసిండు. వేరే వేరే అంటే వేరే సినిమా ఇండస్ట్రీ బాలయ్యదే. ఆయనకు మించిన వాళ్ళు ఎవరు లేరు. బాలయ్య. జై బాలయ్య. బాలయ్య సంక్రాంతికి అన్స్టాపబుల్. సూపర్ హిట్. సంక్రాంతి విన్నర్. సంక్రాంతి మూడు ఫ్యాన్ స్టఫ్ అన్న మొత్తం. మా బాలయ్య డోస్ మామూలుగా సాయంత్రం బ్రాండ్ కుదిరి రావాలి మళ్ళీ. చాలా బాగుంది అన్న సినిమా. జై బాలయ్య. హంటింగ్ షురు అయింది. ఆల్వేస్ సంక్రాంతి హీరో బాలయ్య.
సంక్రాంతితో బాలయ్య మరొక విజయం. బాగుంది సార్, బ్రహ్మాండంగా ఉంది. సంక్రాంతి హిట్ ఇది. రజనీకాంత్ బక్కోడు అంటే బాలయ్య బండోడు అన్నాడు. సంక్రాంతి అంటేనే మా బాలయ్య, ఇంకా దానికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. గేమ్ చేంజర్ కన్నా ఇదే బాగుంది. జై బాలయ్య. చాలా బాగుందండి సినిమా, సూపర్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి సినిమాలు ఇంకా 100 సినిమాలు తీయాలైనా చాలా బాగుంది, చాలా బాగుంది. జై బాలయ్య, జై జై బాలయ్య. జై బాలయ్య బ్లాక్ బస్టర్. అంటే నార్మల్ స్టోరీ తిప్పి తీసిండు, జస్ట్ సినిమాటోగ్రఫర్ని మ్యూజిక్ని వాడుకుంటూ. ఇక రెగ్యులర్ స్టోరీ చాలా సినిమాలు చూసిన బాలకృష్ణ అనేది, దాన్ని తిప్పి తీసిన సినిమా.